అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా ఉంది పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ కూడా ఏంటంటే మన ఇండివిజువల్గా ముగ్గురు జాతకాలు ఇంతకుముందు మనం పరిశీలించి చెప్పాం. మే 13న పోలింగ్ జరిగింది. జూన్ 4న రిజల్ట్. ఎవరికి కలిసి వచ్చే అంశం అంటారు? బీజేపీ అనగానే నరేంద్ర మోదీ గారు ఒక దేవుళ్ళ చూస్తున్నారు ప్రస్తుతం భారతదేశం అంతా కూడా. ఆయన కూడా హిందూ ధర్మం అని ఇలా శాస్త్రాలని అన్నీ నమ్ముతూ ఉంటారు కదా. మరి ఎందుకు ఈ డేట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అసలు? మే 13న పోలింగ్ జరిగిన రోజే ఒక రక్తపాతాన్ని చూసాం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని. మరి 2 నుంచి ఇంకా భయంకరమైన పరిస్థితులు అంటున్నారు. మీరు అంటుంటే ఇంకో డౌట్ వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ప్రకారం మీరు అన్నట్టు ఏమైనా జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా? తండ్రి కొడుకులకి మధ్య విభేదాలు వస్తున్నాయి అనేది బయట వినిపిస్తున్నమాట. అది నిజమేనంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకం అంతా నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనం ప్రముఖ జ్యోతిష్యులు మంతా సూర్యనారాయణ శర్మ గారి దగ్గరకు వచ్చేసాం. మరి మీరు ఆదాన్ చూసేవాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. గతంలో మనం స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పారు, పోలింగ్ డేట్ అండ్ రిజల్ట్ డేట్ని బట్టి కూడా పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఆ రోజు ఎవరికి కలిసి వచ్చే అంశం అనేది మళ్ళీ చెప్తాను అన్నారు. సో ఆ విషయాన్ని అడిగి తెలుసుకునేందుకు ఆయన దగ్గరకు వచ్చేసాను. మరి స్వామివారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? మీరు గతంలో చెప్పారు మాకు పోలింగ్ డేట్ అండ్ రిజల్ట్ డేట్ని బట్టి కూడా కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారొచ్చు అని అన్నారు. సో మే 13న పోలింగ్ జరిగింది. జూన్ 4న రిజల్ట్. ఎవరికి కలిసి వచ్చే అంశం అంటారు? ఇప్పుడు మే 13 అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేదేమో జూన్ 4 రిజల్ట్ మనకు తెలిసేదమ్మా. సో జూన్ 4 ఎవరికి ఎలాగుంది అన్నది కూడా ఒక అంశం చూసుకుంటా పర్ డే. నాకు చాలామంది ఇంతకుముందు జరిగినప్పుడు 2019లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా మనకి ఏంటంటే ఆ డే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి మనం చెక్ చేసుకోవడం జరిగిందన్నమాట. ఏదైతే మనకు డేట్ ఉంటుంది, రిజల్ట్ డేటు అండ్ పోలింగ్ డేట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తానని చెప్పి అనుకున్నాం అన్నమాట. సో రకంగా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ రోజు మనకు భరణి నక్షత్రంతో జూన్ 4ని స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ పునర్వసు నక్షత్రంతో పోలింగ్ డేటు మొదలైంది. ఇది గురుడు నక్షత్రం, అది శుక్రుడు నక్షత్రం అన్నమాట. సో ఓకే, అవన్నీ ఒక పక్కన మనం తీసుకుంటే ఇవి రెండు కూడా మనకి ఎవరు ఫేవర్ ఉన్నాయి అని అనుకుంటే ఏంటంటే ఈ శుక్రుడు గురుడు ఎవరికి సహకరిస్తారు, ఏ జాతకానికి సహకరిస్తారు అని కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. సో అది మనం దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు ప్రిడిక్షన్స్ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో దాన్ని మనం ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో ఏదైనప్పటికీ 13వ తారీఖు అనేది ఒక డేంజరస్ డే అంటుంటాము, ఇంగ్లీష్ క్యాలెండర్స్ ప్రకారం కూడా అంటుంటాము. సో ఆ రోజు పోలింగ్ అని పెట్టడం అనేది ఒక రకంగా చూస్తుంటే ఒక అద్భుతం అని చెప్పలేం, కానీ ఈ యొక్క పోలింగ్లో లేనిపోని యుద్ధాలు, గొడవలు, చిరాకులు, పరాకులు ఇవన్నీ అవుతాయని చెప్పి నేషనల్ వైజ్ అయిన పోలింగ్లో నుంచి కనబడ్డాయి. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు అనిపించేవి. సో డేస్ అలా చూపించింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే జూన్ 4th మాత్రం ఆ రోజు డేట్ ప్రకారం చూసుకుంటే 4th ఈజ్ నథింగ్ బట్ రాహు యొక్క గ్రహం యొక్క సంబంధించిన డే అంటాం మనం. 4 అంటే రాహు అంటాం. 1 ఈజ్ సన్, 2nd ఈజ్ మూన్, 3rd ఈజ్ జూపిటర్, 4th ఈజ్ రాహు అంటాం అనమాట. సో రాహు యొక్క మాయ చూపిస్తాడు అక్కడ. సో ఇక్కడ ఏంటి రాహు ఎవరికి ఫేవరబుల్గా ఉంది, ఎవరికి అన్ఫేవరబుల్గా ఉంది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఎవరు అంటే ఇండివిజువల్ కాదు, ఏ పార్టీకి. సో రాహు మాయ చేస్తాడు కాబట్టి మ్యాజిక్ జరుగుతుంది. మ్యాజిక్ అంటే మేము గెలుస్తాను అనుకుని గెలవకపోవచ్చు, మేము గెలవనుకున్న వాళ్ళు గెలవచ్చు ఇండివిజువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను పలానా పార్టీలో ఉన్నానంటే గెలుస్తానో డౌట్ఫుల్ ఉన్నాడు గెలిచేయచ్చు. కొత్తగా ఎవరైతే ఎమ్మెల్యేగా నిలబడుతున్నారో వాళ్ళు గెలిచేయచ్చు. సో అలాగే ఎప్పుడూ గెలవలేదు, అసలు మా పార్టీలో ఎవరు గెలవలేదు ఇంతకుముందు అనుకుంటే అలాంటి వాళ్ళు కూడా ఒక రాజ్యాన్ని నిలబెట్టచ్చు. ఇవన్నీ రాహు మ్యాజిక్స్లో ఇవన్నీ జరుగుతుంటాయి. ఈజ్ ఏ టిపికల్ ప్లానెట్ అన్నమాట. ఒక మాయాలోకంలో తీసుకున్నట్టాడు, ఒక మ్యాజిక్ చేస్తాడు వాడు. అంటే ఈజ్ ఏ మంచి ప్లానెట్ అది. ఒక రకంగా చెప్పండి, ఈ ప్రపంచంలో జరుగుతున్న కమ్యూనికేషన్స్ అంతా రాహు ద్వారా జరుగుతుంది. సో వాడు నెంబర్ 4 ఇస్ అంటే మీ నెంబర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నెంబర్ 4 రిలేటెడ్ విత్ రాహు. అలాగే 13 టోటల్ కూడా రాహు వస్తుంది. సో డే స్టార్టెడ్ విత్ రాహు, ఎండెడ్ విత్ రాహు. సో ఏంటో ఈ మాయా జాలం, మాయా ప్రపంచం, ఈ ఎలక్షన్స్ అంతా ఒక రాహు మాయలో జరిగిందని చెప్పచ్చు. న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే రాహు ఈజ్ ప్లేడ్ ఏ బిగ్ రోల్ అంటాం. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ డేట్ తీసుకున్న 4th డేట్ మామూలుగా తీసుకున్నది డే వెన్ మనకు న్యాచురల్ కెలామిటీస్ కూడా మన 2nd నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. మనకు ఆ సమయంలోని మన 4th నుండి మనకి ఏం కనబడుతుందంటే
ఈ వృశ్చిక రాశి మీదగా షష్టగ్రహ కూటమి కనిపిస్తుంది. అంటే 7 గ్రహాల యొక్క దృష్టి వృశ్చిక రాశి మీద పడుతుంది. వృశ్చిక రాశి భూతత్వానికి సంబంధించింది, పృథ్వీతత్వానికి సంబంధించింది. సో భూమి మీద దీని యొక్క ప్రభావం అంటే నేచురల్ కెలామిటీస్, ప్రకృతిలో వైపరీత్యాలు, యుద్ధాలు ప్లస్ రకరకాల ఈ భయంకరమైన స్థితిగతులు ఏర్పడతాయి 4వ తారీఖు నుండి అని చెప్పి అస్ట్రాలజికల్గా మేము ఆల్రెడీ ప్రిడిక్షన్ ఇస్తున్నమాట. కరెక్ట్గా అదే టైంకి ఎలక్షన్స్ రిజల్ట్ ప్లస్ అదే టైంకి ఆ వృశ్చిక రాశి అంటే ఆల్మోస్ట్ మన ప్రధానమంత్రి గారి యొక్క రాశి కూడా వృశ్చిక రాశి. సో అక్కడ మనకు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కనబడుతున్నప్పుడు ఏంటంటే ఏదో ఒక జిమిక్స్ జరుగుతా, ఏదో ఒక భయంకర స్థితి జరుగుతుంది. తర్వాత డెఫినెట్గా గెలవచ్చు, గెలిచిన తర్వాత ఏమో ముందుకెళ్తున్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఇబ్బందులు కలగచ్చు. ఈ ఒక 4వ తారీఖు అంటే 2వ తారీఖు నుండి జూలై 1 వరకు మాత్రం ఈ కెలామిటీస్ అనేది చాలా భయంకరంగా ఉన్నాయి. మన భారతదేశమే కాదు విశ్వం మొత్తం కనబడుతాయి అన్నమాట. కనబడుతాం కూడా ఇదే టైం ఎలక్షన్ రిజల్ట్స్ ప్రమాణ స్వీకారం 9వ తారీఖు అంటారు. సో ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత వితిన్ 10 డేస్లో నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో ఆ నిర్ణయాలు తీసుకున్నది కరెక్ట్గా లేకపోయినా అది టోటల్గా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వచ్చు గవర్నమెంట్ మీద. అంటే నేషనల్ వైజ్ గవర్నమెంట్ మీద నేను మాట్లాడుతున్నాను ఇక్కడ అవ్వచ్చు, పార్టీలోనే విభేదాలు ఏర్పడవచ్చు. అంటే నేషనల్ గవర్నమెంట్ ఎవరైతే ఫామ్ చేస్తారో ఇదంతా ఇస్ రైట్ టైం కాదు. అసలు యాక్చువల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేది రైట్ టైం కాదు. ఆ వచ్చిన టైం ప్రకారం మొట్టమొదటి 1 మంత్ జరిగే ఇన్సిడెంట్స్ నేషనల్ వైజ్ తీసుకోండి, స్టేట్ వైజ్ తీసుకోండి, ఏమీ కూడా అంత అనుకూలమైన వాతావరణం కాదు. సో ఆ అనుకూలమైన వాతావరణం లేని సమయంలో ఈ ప్రమాణ స్వీకారం కూడా జరుగుతాయి. 9వ తారీఖు నేను ఇప్పుడు అనుకుంటున్నాను అంతా. సో డెఫినెట్గా జరుగుతాయి. సో దానికి ఒక బలం ఉంది. ఇంతకుముందు కూడా మనం చూసాం 2009లోని ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు ఎలా జరిగింది అంతా మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ తర్వాత ఆయన అక్కడ కూడా మనం చెప్పింది ఏంటంటే ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి అరిష్టంగా ఉంది, ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా ఇబ్బంది పడతారు అనే రకంగా మనం చెప్పుకుంటూ వెళ్ళాం అప్పట్లో. కానీ ఎవరు దాన్ని గుర్తించారు అప్పుడు చెప్తాను. అప్పుడు ఇంకా జస్ట్ ఎంట్రీ ఇంటూ ద ఫీల్డ్ అన్నమాట. అంటే మీడియాలోకి రావడం కొత్త అప్పుడు. ఇప్పుడు కూడా అలాంటిదే. ఎవరైతే ఇప్పుడు సీటు మీద కూర్చుంటారో వాళ్ళకి కెలామిటీస్ ఏం చేస్తున్నాయంటే ప్రకృతిలోనే చాలా వేరియేషన్స్, గ్రహాల స్థితిగతుల్లోని ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి 7 గ్రహాల దృష్టి ఒక దాని మీద పడ్డామని దీనివల్ల ఏంటంటే ఒక నెగిటివ్ ఎంత పాజిటివ్గా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి. వీళ్ళు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కమిట్మెంట్స్ ప్రకారం వాళ్ళు సంతకాలు పెడతారు. మొదటి సంతకం, 2వ సంతకం అని చెప్పి ఒక 5 10 రూల్స్ ఫాలో చేద్దాం అనుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయాల వల్ల రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. భయంకరమైన స్థితిలో చూడొచ్చు అని నాకు ఆస్ట్రాలజికల్గా అనిపిస్తుంది. అది ఎవరు ప్రభుత్వం ప్రారంభించినా మొదటి నెలంతా వాళ్ళకి ప్రభుత్వం ఎందుకు తీసుకున్నామన్నంత భయంకర స్థితి కూడా ఏర్పడవచ్చు. అంటే ఇటు నిలబెట్టినవి చేసే దుష్ట శక్తులు కూడా ఉంటాయి అక్కడ. సో అటువంటి స్థితిగతులు జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది. బీజేపీ అనగానే నరేంద్ర మోదీ గారు ఒక దేవుళ్ళ చూస్తున్నారు ప్రస్తుతం భారతదేశం అంతా కూడా. ఆయన కూడా హిందూ ధర్మం అని ఇలా శాస్త్రాలని అన్ని నమ్ముతూ ఉంటారు కదా. మరి ఎందుకు ఈ డేట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు? అసలు డేట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అదేం కాదన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్స్ వాళ్ళకి వీళ్ళని బట్టి కన్వీనర్ బట్టి పిల్లల ఎగ్జామ్స్ బట్టి తర్వాత నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత ఇంకా అదర్ కమిషనర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని సరే ఏ టైంలో ఎలక్షన్ స్టార్ట్ చేయాలి, ఏ టైంలో ఎండ్ చేయాలనేది వాళ్ళు ఒక టైం చూసుకుని. ఇప్పుడంతా హాలిడేస్, స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత స్కూల్స్ 12వ తారీఖు నుండి ఓపెన్ అయిపోతాయి లెక్క ప్రకారం సౌత్ ఇండియా అంతాను. మొదలు పెడితే మన పిల్లలు స్కూల్స్ వెళ్ళాలి. అదే స్కూల్లో కూర్చుని ఎలక్షన్ కౌంటింగ్స్ ఎలక్షన్స్ జరిగేది అక్కడే ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా వాళ్ళు ఈ సమ్మరు ఈ డేట్స్ కొంచెం జాగ్రత్త చూసుకుని వాళ్ళు టెక్నికల్గా చూసుకుని చేసేది తప్ప మనలాగే ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేసి చేయలేదు. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళ రూల్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ గారు తీసుకునే నిర్ణయాలు డేట్స్, అది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మనం అంటున్నాం ఏంటంటే ఆ డేట్స్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకు తెలుస్తుంది ఈ డేట్స్ నుండి 2వ తారీఖు నుండి ఎటువంటి ప్రకృతిలో వైపరీత్యాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ టైంలో రిజల్ట్ ప్లస్ ప్రమాణ స్వీకారం అలా జరుగుతున్న ఈ సప్తమ గ్రహ దృష్టి అంటే 5 గ్రహాలేమో వృషభం నుండి వృశ్చికాన్ని చూస్తున్నాయి. ఒక గ్రహం అంటే మేషం నుండి కుజుడు విశేషంగా అష్టమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తున్నాడు. అలాగే శనీశ్వరుడు 10వ భావంతో వృశ్చిక రాశిని చూస్తున్నాడు. సో ఒక వృశ్చిక రాశి మీద 8 గ్రహాల యొక్క దృష్టి పడుతుంది. సో ఆ వృశ్చిక రాశికి సంబంధించిన వ్యక్తే మన ప్రధానమంత్రి కూడా రకంగా చెప్పాలంటే. అంటే ఏం జరుగుతుందా అన్న దానికంటే ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు 4 రోజులు పూర్తిగా పోలే ఒకరోజు ఇవన్నీ ఉన్నాయంటే లేదు. అక్కడ ఆల్మోస్ట్ 1 మంత్ పూర్తి ఇవన్నీ దృష్టి రవి ఉంటాయి. జూలై ఎండింగ్ వరకు దాని ప్రభావం ఉంటుంది. జూలై జూన్ ఎండింగ్ వరకు ఉంటుంది అన్నమాట. జూలై 1 వరకు
ఓకే. ఉన్నప్పుడు ఈ ఒక నిర్ణయం తీసుకోవడం, ప్రమాణ స్వీకారం చేయడం, తర్వాత ఇదంటే దీన్ని బట్టి మనకు అర్థమేంటంటే నేషనల్ లెవెల్‌లో కూడా పార్టీ ఫార్మేషన్ చేయాలి అనుకుంటే, అది కూడా ఒక టఫెస్ట్ థింగ్‌గా ఈసారి జరగచ్చు. ఓకే. కాంబినేషన్ ఆఫ్ మెనీ ఆహ్, అంటే ఒక ఫిగర్ ఔట్ చేయడం చాలా కొంచెం టఫ్‌గానే ఉండొచ్చు. ఇంకోలా కూడా చెప్పొచ్చు. గెలిచిన తర్వాత ఒకవేళ మీరు అనుకున్నట్టు బీజేపీ, హిందుత్వం అని చెప్పి ఒకవేళ వాళ్ళకి గెలిచిన తర్వాత కూడా గవర్నమెంట్ ఫార్మ్ చేసేటప్పుడు వాళ్ళలోనే విభేదాలు కూడా రావచ్చు. ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ అయినప్పటికీ కూడా ఈ అంతర్గతంగా కొన్ని విభేదాలు కూడా వచ్చి కొన్ని పోర్ట్ఫోలియోస్ విషయంలో కొంత బైఫికేషన్స్ కూడా జరగడం, కొన్ని ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ 1 మంత్ అనేది వెరీ టఫెస్ట్ థింగ్ ఫర్ పొలిటికల్ సినారియో అండ్ ఆల్సో ఫర్ నేచురల్ కెలామిటీస్ కూడా. ఓకే. మీరు చెప్తుంటే ఒక రకమైన భయం కూడా వేస్తుంది. నేను ఎప్పుడు ఎందుకంటే భయపెట్టించిన లైఫ్లో అంటే మే 13న పోలింగ్ జరిగిన రోజే ఒక రక్తపాతాన్ని చూసాం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని. మరి ఇప్పుడు 2 నుంచి ఇంకా భయంకరమైన పరిస్థితులు అంటున్నారు. సో అవి ఉన్నాయి కాబట్టి మనం అన్ని యాక్సెప్ట్ చేయాలి ఇది. సో అందులో భాగంగా ఎలక్షన్ కమిషన్ గారు వాళ్ళని కన్నా టైంని బట్టి వాళ్ళు ఎలక్షన్స్ చేశారు కానీ బట్ ఓవరాల్గా తీసుకుంటే టైమ్ ఈజ్ నాట్ ఫేవరింగ్ టు ఎనీవన్. మీరు అన్నట్టు 13 ఫేవర్ చేయట్లేదు. ఇప్పుడు 4వ తారీఖు కూడా ఫేవరబుల్గా టైం కాదు, అది రిజల్ట్ వచ్చేది కూడా ఫేవరబుల్ టైం కాదు. ఫేవరబుల్ కాంటే అయినప్పుడు ఎవరికి ఫేవర్ అవుతుందో ఎవరికి అన్ఫేవర్ అవుతుందో అది చాలా టఫెస్ట్ థింగ్ అవుతుంది. సో కూటమిలో మారిపోతుంటుండే ఒక్కొక్కసారి నేషనల్ లెవెల్లో. సో మారిపోతుంటే ఇప్పుడు ఒక కూటమి ఎన్డీఏ కూటమి ఉంది, ఎన్డీఏ కూడా కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది లోపలికి వెళ్తారు. సో స్ట్రెంగ్త్ కావాలి, 280 క్రాస్ చేయాలి, 270 క్రాస్ చేయడానికి అంత బలం వస్తుందా రాదా. ఆయన 400 చెప్తున్నారు, అప్పుడు 400 అనేది అవుట్ ఆఫ్ వే. ఎక్స్పెక్ట్ చేయడం అది అట్లీస్ట్ ఇంతకుముందు వచ్చిన దానికంటే అంతేనా వస్తుందా. బట్ అక్కడ ఇక ఫిగర్స్ అని చూస్తుంటే ఆయన యొక్క జాతక రీత్యా చూసినా కూడా మనకు 280 క్రాస్ చేయడానికే టఫెస్ట్ థింగ్గా కనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు పోలింగ్ వాళ్ళు ఎగ్జిట్ పోల్ వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు తెలియదు కానీ ఎస్ట్రాలజికల్గా మాత్రం ఒక 280 క్రాస్ చేయడం టఫ్గా ఉంటుంది. ఆ టఫ్ దగ్గరే గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చెప్పచ్చు నేషనల్ లెవెల్లో. ఓకే, మన స్టేట్ గురించి వద్దాం స్వామి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ కూడా ఏంటంటే మన ఇండివిజువల్గా 3 జాతకాలు ఇంతకుముందు మనం పరిశీలించి చెప్పామండి మీకు. ఒకటి మనం ఎలా తీసుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారికి న్యాచురల్గా జాతక రీత్యా బలం మహారదశ మంచి దశ ఉంది మనం అనుకున్నాము. అంత కంపేర్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు ఆయనతో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇండివిజువల్గా తీసుకుంటే పెద్ద బలం ఎక్కువ కనిపించదు. ఇండివిజువల్గా తీసుకుంటే నేను ఒక 70 మార్కులు వేస్తే ఆయనకు 30 మార్క్స్ వేయచ్చు చంద్రబాబు నాయుడు గారు, ఇన్ జనరల్గా చెప్తాను. అలాగే యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ మనం తీసుకుంటే ఆయన కూడా ఒక 30 మార్క్స్ వేయచ్చు జాతక రీత్యా చెప్తున్నాం. ఇంకా గ్రౌండ్ లెవెల్స్లో ఏమున్నాయో అని కాకుండా జాతక రీత్యా మనకు కనబడుతుంది. అంటే 2 కలిపితే 60. ఈయనకి ఇండివిజువల్గానే మనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 60-70% జాతకానికి మంచి బలం ఉంది, ఇండివిజువల్ జాతకానికి. సో ఇక్కడ ఏమవుతుందంటే జాతకం బలం ఉంది కదా అని కొంతమంది దాన్ని చాలా ఫోకస్ చేసి ఇంకేముంది బలం బాగుంది కాబట్టి డెఫినెట్గా విన్ అవ్వచ్చు అనే ఒక అభిప్రాయం ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ గోచారంలోని మనకు ట్రాన్సిట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగు గోచారం. గోచారంలో ఏమవుతుందంటే కొన్ని ఒక యోగం తీసుకుని కూర్చోబెట్టిన తర్వాత గోచారంలో ఆ యోగంలో కష్టసకాలు అని మనకు కనబడుతుంటాయి. ఒక సీఎం అయ్యారు అంటే ఒక బుధ మహారదశలో ఒక యోగంలో అయిపోయారు ఆయన. కానీ వెళ్ళి కూర్చున్న తర్వాత కష్టసుఖాలు ఉంటాయి కదా. మనం వివాహం చేస్తాం, మంచి ముహూర్తం చేసేది, వివాహం చేసినంత మాత్రం మనకు పెళ్ళి అయిన తర్వాత ఇబ్బందులు ఉండవని నేను చెప్పలేం కదా. రోజు ఏదో చిరాకుల పరకు ఉంటుంటాయి. అలాగేంటంటే ఈ ట్రాన్సిట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ యొక్క ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి స్టంట్ అంటే మనం చెప్పొచ్చు ఫిబ్రవరి 15వ తారీఖు నుండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గోచారం అంత బలంగా లేదు. గోచారం బలంగా లేనప్పుడు ఏంటవుతుందంటే ఎంత యోగం వ్యక్తినైనా సరే కింద పడవలసి వస్తుంది ఒకసారి. సో మనకి పెద్ద ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్లో మనం చూసాం కేసీఆర్ గారికి అష్టమ శని వచ్చినప్పుడు చాలామంది ప్రికాషన్గా చెప్పారు అష్టమ శని ఆరోగ్యానికి ప్లస్ పదవి కూడా ఇబ్బంది ఉంటుందని. ఆయన ఏదో చేశాను అది చేశాను యజ్ఞయాగాలు చేశాను అన్నారు. బట్ ఎన్ని చేసినా కూడా అంటే ఆయన తలుచుకుంటే చేయలేనిది ఏముంది, ఏదైనా చేయగలుగుతారు. అయినా ఏమైంది ఆ అష్టమ శని అనేది ఎక్కడ కొట్టాలో అక్కడ జాగ్రత్త కొట్టి డెఫినెట్లీ ఆ పదవి నుండి కింద దింపడం జరిగింది. పదవి నుండి దింపడమే అష్టమ శని చేసే పని, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు ఎంత తేడా వచ్చేసిందండి, ఒక 6-7 ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ట్రాగా వచ్చి ఉంటే తెలంగాణలోని డెఫినెట్లీ మిగిలింది మీకు తెలియదు మార్చుకోవడాలని చాలా ఈజీగా అయిపోయింది. సో అంత మినిమం ఎంత తగ్గిస్తే కంఫర్ట్గా ఆయన సీట్లు కింద దిగుతాడో ఆ అష్టమని అంతా చేసింది. దాంతో కాళ్ళకి దెబ్బ నడుముకి ఏదో ఇబ్బంది పెట్టించింది. సో ఇవి 2 మూలన కింద పడ్డారు.
సో అంత యోగంలో ఉన్న వ్యక్తి కూడా గోచారంలో అష్టమ శని రాగానే ఆ ఎఫెక్ట్ చూపించింది. అదే కేసీఆర్ గారిని. అలాగే ఈయనకి గోచారంలో అష్టమ భావం, 9వ భావం, 10వ భావం, 11వ భావం ఇవన్నీ కూడా 2024 ఫిబ్రవరి 15 నుండి కుజుడు యొక్క ట్రాన్సిట్ సరిగ్గా లేదు. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఫిబ్రవరి నుండి ఈయనకి ఒక ఎంత టేక్ ఆఫ్ చేద్దామన్నా సరే లక్ ఫేవరింగ్ అనేది 9th హౌస్ అంటాం. ఆ 9th హౌస్ లక్ ఫేవరింగ్ కనిపించట్లేదు. ఓకే. సో లక్ ఫేవరింగ్ అయినప్పుడు అంటే ఎంత మనం గీపెట్టి చేసుకున్నా కూడా అంటే మనం ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మన వర్డ్ని క్యాచ్ చేయాలి జాగ్రత్తగా. క్యాచీగా మనల్ని రిసీవ్ చేసుకోగలం. ఇంతకుముందు చూడండి ఆయన ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అన్నట్టుగా అది ఫ్లో చేశారు. సో అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే ఒకసారి ఇచ్చేస్తే ఏమైపోయింది ఛాన్స్ అని చెప్పి ఇచ్చారు. బట్ అటువంటి ఒక ట్యాగ్ ప్రాపర్ ట్యాగ్ అది మార్కెట్లో వెళ్ళలేదు అయింది ఈసారి వెళ్ళలేదు. ఇక మీరు అన్నట్టు అష్టం అంటే లక్ ఇచ్చే ప్లేస్లో గ్రహాలు సరిగ్గా లేనప్పుడు దానికి సంబంధించిన కొన్ని సంస్కారాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు ఏవో చేయాలి. వాటికి వాళ్ళు ఏవో చేస్తున్నారు. చేస్తుందే ఇప్పుడు కేసీఆర్ గారు చేయలేదా? చేశారు కదా. ఆయన చేశారు, ఈయన చేశారు. ఆయన కథ వేరు, ఈయన కథ వేరు. కథ ఏమిటి? గ్రహాలు అందరికీ సమానమే. గ్రహాలు అందరూ సమానంగా చూసుకుంటాయి. అవి మనమైతే రూల్స్ రెగ్యులేషన్స్ కానీ ఇండియాలో మన మనుషులకు కానీ గ్రహాలు కదా ఏం లేదు కదండి. సో డెఫినెట్గా అది కొంత భయాందోళనకర విషయం అది. సో అది ఎంతవరకు డౌన్ఫాల్ చేయొచ్చు. ఇప్పుడు 150 సీట్ల దగ్గర నుండి ఎంత డౌన్ఫాల్ చేస్తుంది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో దానికి తోడు ఏమైంది, ఇదే టైంకి అక్కడ అటు సైడు పవన్ కళ్యాణ్ గారి జాతకం చూసుకున్నప్పుడు మకర రాశి అయి ఉండి శని 3వ భాగంలో ఉన్నాడు. అంటే వెళ్తూ మంచి చేస్తాడు అక్కడ. శని యొక్క 3rd ఫేజ్లో ఉన్నాడు అనమాట. ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. సో ఆయనకి 5 ఏళ్ళు అయిపోయింది శని బట్టి. 6వ ఏడు కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ 1 year ఉంది అన్నమాట. సో లాస్ట్ 6 years నుండి ఆయన ఎంత ఇచ్చేస్తున్నా వర్కౌట్ కానిది ఇప్పుడు లాస్ట్ స్పెల్లోకి వచ్చేసే శనీశ్వరుడు. డెఫినెట్గా వెళ్తూ మంచి చేయాలి ఒకటి. సో ఆయనకి ఏదో ఒక మంచి పోస్ట్ అని కానీ ఏదో దొరికే అవకాశం ఉంటుంది. అలాగే గురుబలం కూడా ఆయనకు ఉంది. వృషభ రాశి నుండి బృహస్పతి ఆయన చూస్తున్నాడు. ఆయన మకర రాశిని చూస్తున్నాడు. అంటే గురుబలం పెరుగుతుంది. గురుబలం బాగుంది. పంచాంగం కూడా 14 ఆదాయం 14 వ్యయం కూడా చూపిస్తున్నారు కదా ఆయన. సో ఇవన్నీ గురుబలం బాగుంది అన్నప్పుడు ఏంటంటే మంచి ఫలితం వస్తుంది అర్థం. తర్వాత జాతకంలో కొంత బలం ఉంది. అంటే దశలు అంతర్దశలు సహజమైన జాతకం. ఇది ఎప్పుడు లాస్ట్ నవంబర్ 15 నుండే యోగం స్టార్ట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ నుండి. అప్పుడు ఒక ఎపిసోడ్ మనం చేసినప్పుడు మనం చెప్పాం అక్టోబర్ 29 కల్లా మనకు ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు జైలు నుండి బయటకు వస్తారని చెప్పి వస్తూనే ఒక ప్రపంచంగా వాళ్ళిద్దరి యొక్క కాంబినేషన్స్ ముందుకెళ్తుంది, సక్సెస్ అవుతుంది మనం ఆల్రెడీ చెప్పాం ఒకసారి. అంటే జాతకంలో ఉంది చెప్తున్నాం, వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్ప మనం ఎవరి మీద ఫేవర్ కాదు, ఎవరు మనతో స్నేహపూర్వకమైన అభిప్రాయం లేదనుకోండి. ఎప్పుడు మనం కలవలే కూడా నేను నా లైఫ్లోని. అంటే ఏదో మనకు వచ్చిన డేటా ప్రకారం మనం చెప్పుకుపోతున్నాం అది. సో అది కరెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా ఆయన ప్రపంచం స్టార్ట్ అవుతుంది అనుకోవడానికి ఒక మార్గం కనబడుతుంది. ఇప్పుడు మార్పు కావాలని ప్రజలు అనుకోవడానికి ఇక్కడ ఎవరికి ఇస్తారు పట్టగడతారు అని చూస్తుంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం కూడా బాగుంది కాబట్టి అదొక ఎనర్జీ అనుకుందాం యాడ్ అయింది కాబట్టి తెలుగుదేశానికి కూటమిలోని డెఫినెట్గా ఆయనకు ఒక పవర్ఫుల్ పొజిషన్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. గురుబలంతో ఆయనకు వస్తుంది. ఆయనకు రావాలి అంటే గెలిస్తే వస్తారా, ఓడిపోయినా వస్తారా అంటే ఎలాగైనా సరే ఆయనకి ఒక పదవి వస్తుంది. అంత అద్భుతంగా ఆయన జాతకం. అంటే సెంట్రల్లో అయినా పదవి ఇవ్వచ్చు గెలిచిన తర్వాత, స్టేట్లో అయినా పదవి రావచ్చు, ఎనీథింగ్ ఫర్ అనమాట. బట్ డెఫినెట్గా ఆయన చేతిలో ఒక పదవి వస్తుంది. అది నేషనల్ లెవెల్లో ఉన్న ఆయన కన్వీనియంట్ బట్టి రూపం అంటే యోగం అనేది అంత అద్భుతంగా ఆయన కనిపిస్తుంది అనమాట. సో యోగంలో ఆయనకు వచ్చేస్తారు, అది ప్రాబ్లం లేదు. సో ఆయనకు వస్తుంది అని అంటే డెఫినెట్గా ఆ పార్టీకి ఒక బలం పెరుగుతుంటే కదా పార్టీ నాయకుడికి. ఇదేంటంటే శని వెళ్తూ మంచి చేస్తాడు. ఆ సెక్షన్లో ఆయన ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈ గతం కొన్ని రోజుల నుంచి ఆయన సినిమాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. డైరెక్టర్స్ మారటం, ఆయన చేసే సినిమాలకి, ప్లస్ ప్రొడ్యూసర్స్ కూడా కొంత ఇబ్బంది పడటం, సినిమాలు రిలీజ్ కాకపోవటం కూడా జరుగుతుంది. అంటే ఇది పొలిటికల్కి సపోర్ట్ చేయడానికి ఇది ఎఫెక్ట్ అవుతుందంటారా లేదా ఆయన జాతకంలో? ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒక ట్రాక్ ఒకటి మార్చారు. టోటల్గా కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ పొలిటికల్ సినారియో ఆయన పెట్టుకున్నారు. పొలిటికల్లో వెళ్ళి దాని మీద దృష్టి పెట్టి దాని మీద ఒక యోగానికి ఇవ్వడం చేయడానికి కొన్ని గ్రహాలు అనుకూలం ఉండాలి. సినీ రంగంలో ముందుకు వెళ్ళడానికి కొన్ని గ్రహాలు అనుకూలం ఉండాలి. ఒక రాహు ఒక శుక్రుడు బాగుంటే సినీ రంగంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఒక ట్రాన్సిట్ బాగుంటే. అలాగే కుజుడు శని ప్లస్ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటే మనకు పొలిటికల్ సినారియోలో కూడా మంచి డైరెక్ట్గా మంచి పొజిషన్లో కావచ్చు అనమాట. ఇప్పుడు ఈయన గురువు యొక్క అనుగ్రహం ఉంది.
అలాగే కుజుడు స్థానం కూడా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఆయనకి. శని వెళ్తూ వెళ్తూ మంచి చేస్తానని చెప్పి ఆల్రెడీ వాడు ఎగ్జిట్ అవుతున్నాడు మంచిగా ప్రజాదరణతో ముందుకు వెళ్ళడానికి. సో ఈ 3 బాగున్నాయి కాబట్టి మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక పదవి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మరి ఈయన పదవి రావాలంటే ఈయన గెలవాలి, ఈయనతో పాటు పార్టీ గెలవాలి. పార్టీ గెలిచి వస్తే కానీ పదవి రాదు. ఇప్పుడు పార్టీ గెలిచిన తర్వాత ఈ కూటమి కానీ ఏమైనా మిస్ఫైర్ అవుతుందన్నా అంటే ఈయన ఇండివిజువల్ జాతకంలో డెఫినెట్గా ఏదో పదవి దొరుకుతుంది. నేషనల్ లెవెల్ ఏం దొరకాలి, ఇక్కడేం దొరకాలి. పదవి లేకుండా ఆయన ఉండరు. 10వ తారీఖు జూన్ 10వ తారీఖు కల్లా ఆయన చేతిలో పదవి కనబడుతుంది. 10 అంటే 9th ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయనకు ఒక పదవి అనేది నేషనల్ లెవెల్లోకి వచ్చి, ఎందుకు ఇద్దరికి ఒకేసారి కదా. నేషనల్లో అయ్యే ఎలక్షన్స్ మనకు స్టేట్లోని ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి అందరికి ప్రమాణ స్వీకారం 9వ తారీఖు పెట్టుకుంటారు. ఆయన కూడా సుమారు మరి మంచి డేట్ అనుకుని పెట్టుకున్నట్టున్నారు అందరూ. నాకు తెలియదు, ఇంకా చూడలేదు ఆ జాతకం. సో డెఫినెట్గా పదవి వస్తుంది. పదవి వస్తుంది అంటే ఈజ్ రైజింగ్ సన్, అంటే మంచి రైజింగ్లో ఉన్న జాతకం చెప్పచ్చు అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు ఆంధ్ర రాష్ట్రంలో కొంత డిఫికల్టీస్ ఉన్న ప్రభుత్వానికి ఉండొచ్చు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఒకవేళ ఆయనకి పదవి వస్తుంది అంటే ఏదైతే ఆయన జాతకం ప్రకారం సూట్ అవుతుంది అంటే ఏ మినిస్ట్రీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మినిస్ట్రీ అంటే మనకి వీళ్ళు ఏం చేస్తారంటేమో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మనకు అవి చెప్పరు. బట్ వన్ థింగ్ వీ కెన్ టెల్ అంటే ఇప్పుడు ఆయన జాతకంలో September 2, 1971 తీసుకున్నప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రం మనకు ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అయింది. లగ్నం కూడా చక్కటి లగ్నం, వృషిక లగ్నం కనబడుతుంది. ఇప్పుడు ఈ మొండి లగ్నానికి అడ్మినిస్ట్రేషన్ May 8th నుండి పబ్లిక్ రిలేషన్ చాలా పెరిగిపోతున్నాయి. May 8th నుండి అంటే మనం వెళ్ళిపోయింది ఆల్రెడీ May 8th. అక్కడ నుండి ఒక కొంచెం బలం పెరుగుతుంది. అనుకున్న దానికంటే ఇంకా అద్భుతమైన బలం పెరుగుతుంది. డెఫినెట్గా పబ్లిక్ రిలేటెడ్ పబ్లిక్ బాగా రిలేటెడ్ అయినా ఏదైనా డిగ్నిఫైడ్ పోస్ట్ ఆయనకి వెళ్ళవచ్చు. పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే పోస్ట్. కొన్ని పోస్టులు ఉంటాయి మన పబ్లిక్ను కలవడానికి అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఉన్నాడు కూడా ఐటీలో ఉన్న వాళ్ళని కలుస్తారు, ఐటీ మినిస్టర్ అంటే. అలాగా కాకుండా పంచాయతీ రాజ్ లాంటిది ఏదో రిలేటెడ్ టు సంథింగ్ లైక్ రిలేటెడ్ విత్ పబ్లిక్ లాట్, అంటే ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ సంబంధించింది ఏదో ఆయనకి ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. మోర్ ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ దానికి సంబంధించింది నేషనల్ లెవెల్ అయినా లేదా స్టేట్ లెవెల్ అయినా సరే అలాంటిదే ఆయనకి వచ్చే అవకాశం ఉంది. ఈయన జాతకంలో కూడా మనకు మంచి యోగాలు ఇండివిజువల్ కనబడుతున్నాయి. అంటే ఇంకా రాజకీయంగా రకరకాలుగా మాట్లాడతారు కానీ పవర్ అండ్ అథారిటీ అండ్ వెల్త్ ఈజ్ గెటింగ్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ కింగ్స్ కోర్ట్ అని చెప్పి రాసింది. ఇంపార్టెంట్ పర్సన్ కింగ్ కోర్స్ అంటే మామూలు విషయం కాదు కదా. కింగ్స్ కోర్ట్లో అంటే రాజుగారి దర్బార్లో ఇంపార్టెంట్ పర్సన్. రాజుగారి దర్బార్ అంటే మినిస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా రూల్ అవుతారు. ఇప్పుడు మనం మామూలుగా ఇంపార్టెంట్ పర్సన్ అనేసరికనే రాజు దర్బార్లో మినిస్ట్రీ లెవెల్లో ఇట్స్ ఎ గుడ్ పొజిషన్ అని చెప్తాం. నేషనల్ వైజ్లో కూడా మనకు మాట చెల్లుబాటు అవుతుంది. అటువంటి ఇంపార్టెంట్ పర్సన్గా ఈయన రోల్ ముందుకు వెళ్తారని రాసింది. పవర్ అండ్ అథారిటీ అండ్ వెల్త్ ఆల్సో ఈజ్ గెటింగ్ అని చెప్పి రాసింది అనమాట. రాహు యొక్క ప్రభావం అవుతుంది, అలా కేతు ప్రభావం అవుతుంది. బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం వల్ల సక్సెస్ అండ్ హై అచీవ్మెంట్స్ అనుకుంటుంది. అంటే 8th and 12th వాడు కంజంక్షన్ అంటారు. అంటే ఇక్కడ ఏమంటే ఈ జాతకంలోని బుధుడు శుక్రుడు కలిసి ఒకే చోట ఉంటాం. అంటే ఇక్కడ ఏంటంటే అస్ట్రాలజికల్గా టెక్నికల్గా చెప్తుంది ఏంటంటే అష్టమాధిపతి ఒకటి, షష్టాధిపతి ఒకటి, అష్టమాధిపతి వ్యయాధిపతి ఒకటి, 12th లార్డ్ ఏమో శుక్రుడు వ్యయాధిపతి, అష్టమాధిపతి బుధుడు, వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిలో ఉండడం అన్నమాట. అదొక రకమైన యోగం అన్నమాట. సో వీళ్ళందరూ ఈ లగ్నానికి సహకరించేవాళ్ళు. సో ఇవన్నీ ఎలా పడతాయంటే ఒకసారి టైం రాగానే ఇవన్నీ కనెక్ట్ అయిపోతుంటాయి. సో స్టార్టప్ అంతే. ఇప్పుడు మీరు చూసారు ఆయన లైఫ్లో కూడాను 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక సినిమా హిట్ అవుతున్నాయి. ఒకే 10 ఏళ్ళు మనం చూసుకోవచ్చు సినిమాని. అదేంటే ఆ విషయంతో మనకు అర్థం కాదు, అంతే కదా. అందరిలో సంవత్సరానికి 2-3 సినిమాలు తీరు ఆయన. ఒక సినిమాకి హిట్ అవుతుంది, తీసినా ఒకటే హిట్ అవుతున్నాయి. ఒక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకి 7 ఏళ్ళకో ఒకటే హిట్ అవుతుంది. ఆ హిట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. మరి ఆ పవర్ అంటే అలా ఉంటున్నాం కదా. సో అలా ఇదేంటంటే డెఫినెట్గా ఇది హిట్ అయితే ఇంకో 10 ఏళ్ళ వరకు వెనక్కి చూసుకోవట్లేదు. ఇది ఒక సినిమా అనుకున్నారు అనుకోండి మీరు. సో అలా ఆగి అతారిని దారేడి ఆ సినిమా ఎలా హిట్ అయిందో అలాగా అందరినీ అతారిని పంపించడానికి మార్గం వస్తుంది. మరి అంతే కదండి. వెతుకుని చెప్పాడు కదా అథారిటీ దారి వెళ్ళి అందరికీ. సో ఇది పవర్ వచ్చి అథారిటీకి దారి చూపిస్తాడేమో అందరికీ, అంటే ఎవరు చూపించాలో వాళ్ళకి.
సో ఓకే. డెఫినెట్గా ఇది ఇంకో 10 ఏళ్ళు హిట్. మీరు అంటుంటే ఇంకో డౌట్ వచ్చింది. చెప్పు. మరి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ప్రకారం మీరన్నట్టు ఏమైనా జైలుకెళ్ళే అవకాశం ఏమైనా ఉందా ఈ మధ్య అది అంటే మనకి యోగంలో అలా కాదండి, ఓకే. అవయోగాల్లోకి వెళ్తాయి. ఆయన జాతకంలోని హుహు. ఈ అద్భుతమైన జాతకం అండి. లేకపోతే ఇన్నిటి దాటుకుంటే ఆయన వన్ మ్యాన్ షోలో వెళ్తుంటే విచిత్రమైన విషయం. మీరు అభిమన్యుడిని మెచ్చుకుంటారా, లేకపోతే అక్కడ ఉన్న అర్జునుడిని మెచ్చుకుంటారా చెప్పండి? అభిమన్యు. అభిమన్యుడు ఎంతమంది యుద్ధంలోని ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. హ్మ్. ఇప్పుడు ఆయన తట్టుకోలేపారు కదా. అక్కడ ఏం చదువుతున్నాడో అభిమన్యుడు కానీ గెలిస్తే మహాభారతం అంటారు, అభిమన్యుడి యొక్క భారతం అంటారు. అవును. నేను ఇలా చెప్తున్నాను అనుకోకండి హ్మ్. లైవ్లోని. అంటే అభిమన్యుడు అక్కడ గెలవకూడదు, అంత హ్మ్. శక్తిమంతుడు అనమాట. గెలిస్తే ఇంకా తిరుగు అంటే యుద్ధం అంతా అభిమన్యుడి మీద కథ నడుస్తుంది. హ్మ్. ఇంకెవడు అర్జునుడు చూడు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ పక్కన కృష్ణుడు తెలుసు ఆ విషయం. అవును. సో ఇది ట్రాప్ అనుకోండి ఏదైనా. ఇక్కడ కూడా ఏంటంటే ఆ యుద్ధం ఎలా ఉంటుందంటే ఓకే ఆయన అభిమన్యుడు అనుకుందాం ఒకవేళ మన మీ జగన్ గారికి. జగన్మోహన్. మరి ఇంతమంది కలిసి యుద్ధం చేస్తున్నారంటే మరి ఆయన ఒక అభిమన్యుడు లాంటి వాడే కదా. అంటే అంత బలవంతుడే కదా ఆ రకంగా. అది రాక్షస బలమా, దైవ బలమా, లేకపోతే ఆ ప్రభు యొక్క బలమా, లేకపోతే ప్రజల యొక్క బలమా, ప్రజాదరణమా, ఏదైనా అనుకోండి, అది బలం అని తెలుసుకుని ఎస్టిమేట్ చేసే కదా వీళ్ళందరూ కలిసి యుద్ధంలో దిగుతున్నారు. సో యుద్ధంలో గెలుస్తారా గెలవరా అంటే మరి ఇంతమంది కలిసినప్పుడు డెఫినెట్గా ఏదో కోణంలో ఆయనకి ఒక వీక్నెస్ అనేది వీళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు కదా. కలిసి చేస్తారు. మరి ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. సో డెఫినెట్గా ఏదో ఒక జిమ్మిక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇంతమంది. అందులో బీజేపీ నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి అది డెఫినెట్గా, అది కూడా కూటమిలో ఉంది కాబట్టి డెఫినెట్గా దే ట్రై టు డూ సమ్ జిమిక్స్. ఓకే. అందుకోసం చెప్పాను మీకు, ఆ రాహు ప్రభావం, జిమిక్స్, న్యాచురల్ కెలామిటీస్, ఆ డేస్ సరైన టైం కాబట్టి ఏదైనా జరగచ్చు. ఓకే. ఎన్నో మన భారతదేశంలో ఎన్నో స్టేట్స్లోని గెలిచిన కాంగ్రెస్ గెలిచిన బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం చూసాం మనం. మీరు 2-3 స్టేట్స్ పేరు మనం ఇప్పుడు చెప్పడం ఎందుకు కానీ బీజేపీ ఫామ్ చేసింది. ఎలా ఫామ్ చేశాను గోవాలో చూడండి, ఎలా ఫామ్ చేశాను. ఎలా ఫామ్ చేశానంటే కాంబినేషన్ ఆఫ్ ది కూటమి దాన్ని మేనేజ్ చేసుకుని వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. కొన్ని స్టేట్లో అయితే మనకు బీజేపీకి పవర్ కూడా లేదు, బట్ స్టిల్ కొన్ని స్టేట్లో అలా చేశాను. సో ఇదని గెలిచాం కదా అని అనుకుంటే గవర్నమెంట్ ఫార్మేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో గవర్నమెంట్ ఫార్మేషన్ చేసే లోపల లాట్ ఆఫ్ జిమిక్స్ జరిగే అవకాశం ఉంది. ఓకే. సో మొత్తానికి కూటమికి అయితే చాలా అవకాశాలు ఉన్నాయి అంట. ఓకే. సో లోకేష్ గారి జాతకం ప్రకారం ఎలా ఉంది? ఇప్పుడు మళ్ళీ ఇండివిజువల్ జాతకానికి వెళ్తే అవన్నీ పెద్ద చెప్పుకోదగ్గ జాతకాలు అంటే కావాలి. తండ్రి కొడుకులకి మధ్య విభేదాలు వస్తున్నాయి అనేది బయట వినిపిస్తున్నమాట. అది నిజమేనంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకం మనం తీసుకుంటున్నామండి. ఈ జాతకంలో ఏంటంటే ఈజ్ ఆల్రెడీ క్రాసెస్ ఏ గుడ్ ఏజ్, 70 దాటిపోయి 74 ఆల్రెడీ క్రాసెస్. సో ఇక్కడ మనకు ఇప్పుడున్న దశల ప్రకారం మనం తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక జనవరి తర్వాత ఒక చిన్న డెవలప్మెంట్ కనబడుతుంది. జనవరి 26 తర్వాత కనబడుతుంది డెవలప్మెంట్. మొన్న వినిపించి జనవరి 26 తర్వాత ఇది ఒక స్కోప్ ఇస్తుందన్నమాట. ఈసారి ఆయన మన లెక్క ప్రకారము 2024 జనవరి కదండి, ఒక్క నిమిషం అండి తీస్తున్నాను. 2025 జనవరి 22 వరకు ఒకవేళ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన రేపొద్దు, సో మ్యాక్సిమం ఒక 1 ఇయర్ వరకు ఆయన గవర్నమెంట్లో ఉండడానికి అవకాశం. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ విషయం, ఇవాళ ఓపెన్గా చెప్తున్నాను, ఆయన స్టడీ చేస్తున్నాం కాబట్టి. సో ఈ 1 ఇయర్లో ఆయన ఏం చేయాలి, డెవలప్మెంట్ చేసుకోవాలి, హ్యాస్ టు హ్యాండ్, ఆయన వేరే వ్యక్తులకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడవుతుంది. సో ఇది స్పెల్ ఆఫ్ హిస్ లైఫ్ స్పాన్ అని, అంటే చనిపోతారని కాదు ఇక్కడ అంటుంది, అడ్వైజ్ అంటే రాజకీయంలో కూడా మనం అక్కడ చూసాం కదా, అద్వానీ గారిని చూసాం కదా, సెకండ్ సెక్షన్లో ఆయన కనిపించలేదు అసలు మనకు. మోదీ గారు సెకండ్ టైం గెలిచిన తర్వాత ఆయన మనకు అనుమానిగా అయ్యారు, ఆయనకు భారత్ మొత్తం మన ఈ మధ్య ఇచ్చారు మహానుభావుడికి, అక్కడితో మ్యాటర్ క్లోజ్ అయిపోయింది ఇక్కడ. సో అలాగా 2025 తర్వాత ఆయనకి పెద్ద 25 జనవరికి అంటే 24 ఎండింగ్కే ఆయన పెద్ద చెప్పుకోదగ్గ యోగాలు ఏం కనిపించట్లేదు. సో కనిపించినప్పుడు నెక్స్ట్ హూ ఇస్ ద లీడర్ అనేది కూడా ఇంపార్టెంట్. వీళ్ళు గెలిచిన ఇప్పుడు ఒకవేళ వీళ్ళు గెలిచినా మీరు అన్న ప్రకారం నెక్స్ట్ హూ ఇస్ ద లీడర్ అంటే పవన్ కళ్యాణేనా లేదా లోకేష్? మంచి ప్రశ్న వేసారు మీరు చక్కగా. ఇదే అనుకున్నారు, అక్కడ కర్ణాటకలో కూడా ఇదే అనుకున్నారు. అటు ఇటు చేసి అలిగిన వాళ్ళందరూ పక్కన పెట్టి డీకే శివకుమార్ని తీసుకెళ్ళి 2 ఏళ్ల తర్వాత నువ్వు రారా బాబు, చిన్న కుర్రాడే, ముసలోడికి ముందు ఇచ్చేసే అని చెప్పి ఆయనకి ఇచ్చేసారు. పైన వెళ్ళి అది కూడా కవర్ ఉంది, పైన అధిష్టానం ఉంది కాబట్టి అయ్యింది. మరి ఈ తెలుగుదేశం జనజన మళ్ళీ ఈ కూటమిలోని ఇప్పుడు ఏ పార్టీకి కావాల్సిన మనుషులు నెక్స్ట్ కేడర్ వాళ్ళు ఉంటారు కదా. సో ఆ కేడర్ని ఎలా కవర్ చేస్తారా అనేది మీరు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఎందుకంటే పవర్ఫుల్
ఈయనకి జాతకం ఉన్నా కూడా గెలిచిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ యూ కెన్ సీ ఇన్ పవన్ కళ్యాణ్ యొక్క ఇండివిజువల్ జాతకానికి బలం పెరుగుతుంది. యోగం ఒకటి మీకు ఒకటే చెప్తానండి, ఒక యోగం వచ్చేసేసిన తర్వాత ఆ యోగంతో జనాలు చూస్తారు వాళ్ళు ఎవరినైనా సరే. ఎవరైనా స్టార్ అయిపోయి స్టార్డమ్ ప్రకారం చూస్తారు, వాళ్ళు నార్మల్గా ఉండరు కదా. అలాగే ఒకసారి గెలిచిన తర్వాత ది లైఫ్ స్టైల్ అండ్ లివింగ్ స్టైల్ అండ్ ది వే హీ అప్రోచ్ విత్ ద పబ్లిక్ ఇస్ టోటలీ విల్ బి డిఫరెంట్. మనకు కొంతమంది రాజకీయ నాయకులు కనబడవేమీ, బట్ ఈజ్ బికాస్ ఆఫ్ ఈజ్ యాక్టర్ కమ్ పొలిటికల్ లీడర్ కాబట్టి లాట్ ఆఫ్ పాజిటివ్గా వేవ్స్ కనబడతాయి. ఫర్ ది డెవలప్మెంట్ టువర్డ్స్ గవర్నమెంట్ ఫర్ ది పబ్లిక్ అని ఇవన్నీ కనబడతాయి మనకు ఈజీగా యూ కెన్ సీ టు దాట్. ఓకే. సో యాజ్ పర్ లోకేష్ జాతకం అంటే మీరు జనవరి తర్వాత ఆయన ఈ పెద్ద ఆయన జాతకం బాగాలేదు అన్నారు కాబట్టి లోకేష్ జాతకంలో ఏమైనా అద్భుతాలు జరిగే అవకాశం ఉందా? లోకేష్ జాతకానికి మనం మొదటి నుండి పెద్ద జాతకం చెప్పట్లేదండి. ఇంకా మనం చూస్తే మూలా నక్షత్రం బాలయ్య గారి జాతకం బాగుందంటాం, అదొకటి ఉంది కదా పక్కన. సో ఆయన ఉండదు కానీ ఈసారి పదవి తీసుకునే అవకాశం ఉంటుంది. గెలిచిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు డెఫినెట్గా బికాజ్ ఆ యొక్క దీని మీద వాళ్ళు తీసుకునే అవకాశం అయితే బాగానే ఉంది. ఈసారి ఇప్పుడు తీసుకోలే కానీ ఈసారి మాత్రం డెఫినెట్లీ వాళ్ళు తీస్తారు. యూ విల్ ట్రై టు డూ సంథింగ్ ఫర్ ది ఫిలిం ఇండస్ట్రీకి వాటికి ఏమైనా చేసే అవకాశం ఉంటుంది. ఏదో ఒక పోర్ట్ఫోలియో మనకి ఇంట్రెస్ట్ లేదు కానీ బట్ ఇట్ ఈస్ లైక్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్. ఎందుకంటే మూలా నక్షత్రం కదండి అయింది ఇక్కడ, మిథున రాశి ధనురాశి మిథున లగ్నం అయింది. ఆయన జాతకం బాగుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కూడా వదిలేసింది కాబట్టి డెఫినెట్గా డైనమిక్గా ఆయన కొంత మూమెంట్ ఇస్తారు ఆయన ఈసారి. అంటే యాక్టివ్ పార్ట్ ఇన్ పొలిటికల్ సినారియో కనబడతారు, అదేదో షూర్. ఎందుకంటే ఆయనకి ఎప్పుడో మనం ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా 2018లో అనుకుంటాం ఆయన జాతకం చూసి చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాం పొలిటికల్గా ఒక ఫేమ్లోకి ఇంక వస్తారని మీరు కూడా అని. సో అది తెలుగుదేశంలో అలాంటి నాయకులు బోల్డ్గా ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి. కానీ అంటే ఒక కుటుంబం వరకే చూస్తూ ఉంటారు కదా తెలుగుదేశం పార్టీ అనగానే, ఎంతసేపు నారా నందమూరి ఈ వంశంకి సంబంధించిన వాళ్ళనే ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి. అలాగని కాదండి, ఇప్పుడు మాత్రం డెఫినెట్గా ఆయనలో చాలా మార్పులు వస్తాయి. అలా చూడబట్టే కదా ఈ గొడవలన్నీ అయ్యాయి, ఫ్యామిలీ ఇదైంది కదా అని. సో డెఫినెట్గా దే టేక్ ది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తారు, ప్రజలు ఏమనుకుంటున్నారు చూసుకుని చేంజెస్ తీసుకుని వస్తారు, చేయాలి. ఎందుకంటే ఆయన ఇండివిజువల్ ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు జాతకం కొంచెం డే బై డే వీక్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా పోర్ట్ఫోలియోస్ని ఆయన ప్రాపర్గా సెట్ చేయాలి. అట్లీస్ట్ కమింగ్ 5 yearsకి సంబంధించి టీం తయారు చేసి ఈ హ్యాస్ టు డూ ఇట్. అంతా నేనే అని కాకుండా ఆయనకున్న బ్రెయిన్ ఎవరికి లేదండి, బట్ స్టిల్ ఏంటంటే ఈ హ్యాస్ టు డెవలప్ ఇట్ టీంని తయారు చేయాలి. సింగిల్ వన్ మ్యాన్ షోగా కాకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అంటే ఎవరికి క్వశ్చన్ మాకే, అలాగే జగన్మోహన్ తర్వాత ఎవరు అంటే ఎవరు కనిపించరు. దిస్ ఇస్ నాట్ ది వే ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్. అంటే టీంని తయారు చేసి టీం విల్ వర్కౌట్ అలాంగ్ విత్ దమ్. ఇప్పుడు టాటా కంపెనీ ఉన్నాడు, ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అన్ని చోట్లకి రాడు కదండి, ఆయన టీం అంతా వర్క్ చేసింది. ఈరోజు టాటా ఎయిర్లైన్స్ తీసుకోండి, టాటా వాళ్ళు ఏది ప్రోడక్ట్ తీసుకున్నా సరే అంత సక్సెస్ఫుల్ అయిందంటే ఆయన బిహైండ్ దాట్ టాటా ఈస్ దేర్ అండ్ టీమ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో అట్లా వాళ్ళు నో అట్లీస్ట్ అట్ దిస్ జంక్షన్ తెలుగుదేశం అయినా నెక్స్ట్ క్యాడర్ని డెవలప్ చేసుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ క్యాడర్ని సెట్ చేయాలి. చేసుకోగలిగితే ద టీమ్ సక్సెస్ఫుల్ బి దేర్. ఓకే. సో మొత్తానికి కూటమి గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన జాతకం ప్రకారం, అంతేనా? మీరు అది అడిగారు కదా, మర్చిపోయాను అది అడిగారు, ఏంటి లోపలికి వెళ్తారా ఏదో అని అడిగారు. అది మీరు అడిగితేనే సమాధానం చెప్పలేదు అనుకోవడానికి. ఒక నిమిషం చూద్దామండి. ఆయన జాతకం December 21, 1972, ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, లగ్నం కన్యా లగ్నం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ఆయన జాతకంలోని బుధ మహారదశలో శుక్రభుక్తి నడుస్తానండి. శుక్రుడు వీక్గా ఉన్నాడు, బుధుడు కూడా వీక్గా ఉన్నాడు అనుకోండి జాతకానికి. బట్ శుక్రుడు వీక్గా ఉన్నంత మాత్రాన్ని వెళ్ళవలసిన అవసరం లేదు, అలాంటి ఛాన్సెస్ అని కాదనుకోండి. బట్ ఒకటి ఏం చెప్పగలుగుతామంటే ప్రస్తుతాన్ని మేషంలో కుజుడున్నాడని ట్రాన్సిట్లోని. సో మేషంలో వచ్చిన తర్వాత 45 రోజులు అక్కడ ఉంటాడు, తర్వాత ఇంకొక నెల వృషభం, ఆ తర్వాత మిథునం, ఆ తర్వాత కర్కాటకంలోకి వస్తాడు. అంటే 45, 45, 45 3 45లు ఎంత అవుతుందంటే మనకు సుమారుగాను 120, 135 రోజులు. 135 రోజుల తర్వాత మీరు లెక్కేసుకోండి. జూన్ 1 నుండి 135 రోజులు తీసుకోండి. 135 రోజులు అంటే ఎన్ని నెలలు అయిపోయింది మనకు? 4.5 నెలలు. 4.5 నెలల తర్వాత అంటే జూన్,
బాగా అండర్లైన్ చేసుకుని 12 జూన్ 1 నుండి 4 అంటే జూలై 1, ఆగస్ట్ 1, సెప్టెంబర్ 1, అక్టోబర్, నవంబర్ మధ్య, నవంబర్ 15. సో నవంబర్ 15 నుండి ఒక 45 డేస్ అయినాయి. అక్కడ ఆయనకి క్రైసిస్ బాగా చూపించవచ్చు, విపరీతమైన క్రైసిస్. ఒక సినిమా చూపించవచ్చు ఆ టైంలో. ఒకవేళ కానీ పదవిలో ఉన్నా కూడా కనబడుతుంది, పదవిలో లేకపోయినా కూడా కనబడుతుంది. అంటే ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉందా అయితే ఈ రిజల్ట్స్లో? రిజల్ట్స్ అని చెప్పాం కదండి, ఆ రోజు జరిగేదంతా ఒక అద్భుతమైన జిమిక్స్ అని జరుగుతాయని చెప్పి. అంటే ఇండివిజువల్గా గెలిచినా గెలవకుండా, ఇప్పుడు పార్టీ ఉందండి, పార్టీకి 151 సీట్లు ఉందండి. అంటే 151 సీట్లు వచ్చినప్పుడు ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంత పవర్ ముగ్గురు కలిసారు కాబట్టి కనీసం ఒక 90 సీట్లు వచ్చాయని మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలని. బట్ ఇంక దిగిపోయింది అనుకోండి, అప్పుడు వీళ్ళని వాళ్ళని ఆయన రిక్వెస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి కదా, ఇంకెవరినైనా ఒక్కో పార్టీని కానీ ఇంకెవరైనా కలవాలి. సో అది ఆయన అది చూసారా, పులి ఆకలిస్తే మాంసం అయితే తింటుంది తప్ప గడి తిందంటారే, అది ఆయన చేయడు. ఆ పొజిషన్లో కూర్చుంటామంటారు ఏమైనా చిన్న తేడా వచ్చినా. ఒకవేళ అన్నీ బాగుండి వీళ్ళ పార్టీలో వాళ్ళే కొంచెం రివర్స్ చేయరు అనుకోండి, అప్పుడు కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడం కొంచెం కష్టమే కదా. సో ఇవన్నీ జిమిక్స్ మీకు చాలా క్లియర్గా కనబడతాయి 4వ తారీఖు నుండి 9వ తారీఖు లోపల. ఓకే, ఖచ్చితంగా కనబడదు. అంతే మనం రిజల్ట్ చేస్తాను అనుకంటే, ఎందుకు కూటమి బలం అనేది కూటమి బలం మంచి అభిమన్యుడు కదా చెప్పాను, బలం అయితే బలం ఉంది, గెలుస్తారన్న టైప్లో బలం ఉంది. కానీ అది త్రేతాయుగం అంటే ద్వాపర యుగంలోని యుద్ధంలో అలా జరిగింది. కానీ అప్పటికీ అన్యాయమైన యుద్ధమైన చెప్తారు, అది అభిమన్యుడు చంపింది కూడా అన్యాయంగా చంపారంటారు. సో ఇక్కడ ఎంత అన్యాయం ఎక్కడ జరిగింది, ఎక్కడ న్యాయం జరిగింది, ఇవన్నీ మనం చూసుకోకుండా అట్లీస్ట్ ఈయనకున్న ప్రజాబలం ఒకటి ఉంది కాబట్టి ప్రజాబలం ఏం చేస్తారు అన్నది కూడా ఇంపార్టెంటే. సో డెఫినెట్గా ఓటింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది, అదైతే షూర్ కనబడుతుంది. మీరన్నట్టుగా ఇప్పుడు బిహైండ్ ద బాస్ ఇలాంటివి కనిపించవు. మోస్ట్లీ ఉంటే నవంబర్ 15 తర్వాత ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఆయన లీడ్ చేయొచ్చు ఆ టైంలో, ఇప్పుడైతే కాదండి. సో అంటే ఓవరాల్గా నాకేమర్థమైందో చెప్పాలా స్వామి, నవంబర్ 15 అంటున్నారు, ఒకవేళ కానీ కూటమి గెలిచింది అంటే నవంబర్ 21 ఎలాగైతే ఆయన్ని అరెస్ట్ చేశారో అప్పుడు ఈయన్ని కూడా అలాగే నిర్బంధంలో బంధిస్తారేమో. నాకంటే బాగా అనాలిసిస్ చేస్తుంటే అంటే ఆ డేట్స్ ప్రకారం వాళ్ళు నవంబర్ అని చెప్పి సంవత్సరం తిరిగేలోగా మేము చేసామని కుజుడు నీచపడతాడు, కర్కాటకంలోకి వస్తాడు, ఆయన రాశి నుండి 2వ రాశికి వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఏమవుతాడు, ట్రాన్సిట్లు అన్నమాట. నీచపడినప్పుడు ప్రభుత్వం మనుషులు ఎవరైతే ఉంటారో ఆయనకు సెకండ్ హౌస్ కుటుంబ స్థానంలో జరుగుతుంది. సో కుటుంబ స్థానం అంటే ఆయన కుటుంబం అంటే ఎవరు, పబ్లిక్. ఎవరికైనా రాజకీయ నాయకులు కుటుంబం అంటే పబ్లిక్, భార్య పిల్లలు కాదు, ప్రజా మనుషులందరికీ కుటుంబం ఎవరంటే ప్రజలే. సో ఆ స్థానంలో ఎప్పుడు పడినప్పుడు ఏంటంటే ప్రజల ద్వారానే ఆయన విల్ బీ ఇన్ ట్రబుల్ అంటే ప్రజాదరణ తగ్గిపోతుంది అక్కడ. ఓకే, మేబీ గెలిచినా కూడా ఆ సమయంలో ఏదైనా జరగవచ్చు. దానివల్ల ప్రజలు ఆదరణ, తర్వాత ఓటింగ్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ అవన్నీ అటాక్ చేసే అవకాశం అక్కడ కనబడుతుందన్నమాట. సో అలాంటప్పుడు అది ఇప్పుడు మనం చూడలేదా, జనసేన ఒకటి గెలిచాడు, గెలిచిన ఒకడు వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిపోయారు. అంటే జనసేన ఏమీ కలవాలంటే కదా అక్కడ. ఇప్పుడు మనం చూసి మనం నవ్వుకున్నాం కదా చాలాసార్లు, అంటే నవ్వుకోవడం అంటే ఫీల్ అయ్యాం కదా, ఏంటి ఉన్న ఒకడు పోయాడు ఏంటి అక్కడికని. సో అలాగా ఈ జిమిక్స్ అన్ని జరుగుతాయి కాబట్టి ఇది మానసికంగా కొంచెం సో ఓవరాల్గా సర్వేలు అయితే ఎలా అయితే టెన్షన్ పెడుతున్నాయో ఆస్ట్రాలజీ కూడా టెన్షన్ పెట్టేస్తుంది. టెన్షన్ ఏం లేదు, కూటమికి బలం ఉందని చెప్పాను, సింగిల్గా అయితే లేదు కానీ కూటమికి అయితే బలం ఉంది, నో డౌట్ ఇన్ దాట్. ఎట్టొచ్చి ఇది ఇండివిజువల్కే బలం జాతకం బాగుంది ఉంది కాబట్టి కూటమి బలం ముందు చెప్పానుగా. యుద్ధంలోనే మీకు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాను, యుద్ధంలో ఏం జరిగింది ఆఖరికని అంటే ఎవరు గెలిచారు అని అంటే అభిమన్యుడే గెలిచారు అనుకుంటాం, ఎందుకంటే అంతమంది యుద్ధం చేశాడు కదా అని. ఇప్పుడు నేమ్ ఫర్ అభిమన్యు గురించి గొప్పగా చెప్పుకుంటారు అక్కడ, కానీ ద్రోణాచార్య గురించి కానీ కర్ణుడి గురించి కూడా అక్కడ చెప్పుకోరు కదండి, ఎక్కడ యుద్ధం అంతా అక్కడ చూపించుకోరు కదా. సో అలాగేంటంటే ఏం చేయాలనుకుని నేను చేసాడు కాబట్టి ఇప్పుడు ఓడినా గెలిచినా అటు అవ్వచ్చు, ఏదైనా సంథింగ్. మీరు 4th నుండి 9th ఈజ్ చాలా క్రిటికల్ ఫర్ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ ఆల్సో. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రిజల్ట్ వచ్చాయి కదా అని సంబరపడడానికి ఏం లేదు అక్కడ. రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని జిమిక్స్ అన్ని జరుగుతాయి. ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరుగుతాయి, అలాగే నేషనల్ లెవెల్ జరుగుతాయి. వాటిని మనం చూడాలి. అక్కడ ఆయన 400 అంటున్నాడు, 400 టచ్ చేసే ప్రసక్తే లేదు. ఇన్ని గ్రహాలు అక్కడ చూస్తుంటే ఇంక 400 అక్కడ వచ్చేస్తాయి. పంచగ్రహ కూటమి పేరు చెప్పారు, 7 గ్రహాలు, ఛాన్సెస్ వెరీ లెస్. రైట్, ఓకే. సో మొత్తానికి మళ్ళీ June 9 తర్వాత కలుద్దాం. అయితే June 9 4th మీకు తెలిసిపోతుంది, 9th మనం అనుకుంది ఆయన మనం డెఫినెట్గా అప్పుడు పార్టీ చేసుకోవచ్చు. తప్పకుండా అండి, ధన్యవాదాలు. ఉంటాను. శుభం బియాదు.